హలో ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్లో ఉంటున్నట్లయితే ఇప్పటి వరకు కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు గవర్నమెంట్ గుడ్ న్యూసే ఇవ్వడం జరిగింది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఆటో రిక్షా హైదరాబాద్లో తీసుకోవచ్చా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఏబెల్ ఛానల్లో మొదటిసారిగా ఉంటున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఇవి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఈ ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ సిటీలో డీజిల్ మరియు పెట్రోల్ ఆటో రిక్షాలు నడపడానికి వీల్లేదని డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో ఆటో రిక్షా పైన డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికి మేజర్ రీజన్ వచ్చేసి కొత్త ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ కూడా అనుమతించకపోవడం. ఇక తప్పని పరిస్థితుల్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని కొనాలనుకునే వారి కోసం చాలా ఇబ్బందులే ఫేస్ చేయాల్సి వచ్చింది ఒక రిజిస్ట్రేషన్ అయ్యే వరకు. అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ లో కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ వచ్చేసి 2 టైప్స్ గా జరిగేది. ఒకటి వచ్చేసి సిటీ అవుట్స్కట్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి ఆర్టీఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని సిటీలో నడిపించుకుంటున్నారు. రెండోది వచ్చేసి సిటీ అవుట్స్కట్ డిస్ట్రిక్ట్ లో బల్క్ లో కొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని సిటీ లోపలికి వచ్చి ఆర్సీ ట్రాన్స్ఫర్ అంటే సెకండ్ హ్యాండ్ లెక్క అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతున్నది ఇప్పటి వరకు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అయితే ఇది మీరు కూడా ఇలాంటి రిజిస్ట్రేషన్ ఇష్యూస్ ని ఫేస్ చేసినట్లయితే కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. అయితే ఇన్ని ఇబ్బందులు పడి ఒక ఆటో రిక్షాని ఇప్పటి వరకు మనం తీసుకుంటున్నాము, కొత్త ఆటో రిక్షాని. అయితే ఈ ఇబ్బంది ఇక పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ తరపున ఫైనల్ గా కొత్త రిజిస్ట్రేషన్ కోసం అని జియో నంబర్ 263ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కొత్త జియో ప్రకారము టోటల్ గా 65,000 ఈకో ఫ్రెండ్లీ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ కి అనుమతించడం జరిగింది గవర్నమెంట్. అయితే ఈ 60,000 ఈకో ఫ్రెండ్లీ ఆటో రిక్షాలో 20,000 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు, 10,000 సిఎన్జి ఆటో రిక్షాలు మరియు 10,000 ఎల్పిజి ఆటో రిక్షాల పర్మిట్ తో పాటు 25,000 రెట్రోఫిట్టింగ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక దీనితో పాటు కొత్త జియో ప్రకారం ఎవరైతే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తీసుకుంటారో వాళ్లకు 100% రిజిస్ట్రేషన్ ఫీజు మరియు రోడ్ ట్యాక్స్ ఉండదని గవర్నమెంట్ ఇక్కడ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇది 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉండబోతుంది. అయితే ఇది కాకుండా ఎవరి దగ్గర అయితే పెట్రోల్ మరియు డీజిల్ ఆటో రిక్షాలు ఉన్నాయో వాళ్ళు ఒకవేళ రెట్రోఫిట్టింగ్ ఎలక్ట్రిక్ లో చేసుకున్నట్లయితే కన్వర్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకు 15% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకు ఫైనల్ క్యాప్ వచ్చేసి 15,000 పర్ వెహికల్, అంటే 15,000 మనకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఒక రెట్రోఫిట్టింగ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా పైన. అయితే ఈ కొత్త జియో ప్రకారం టోటల్ గా 65,000 యూనిట్స్ మాత్రమే ఓన్లీ పర్మిట్ అలో చేయడం జరిగింది ప్రస్తుతానికి. అయితే ఈ నంబర్ ని మిస్లీడ్ చేసే అవకాశం ఉంది. డీలర్షిప్స్ కానీ, వ్యక్తులు కానీ, కంపెనీస్ కానీ దానికోసం అంటే ఒకరిపైనే ఎక్కువ ఆటో రిక్షాలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ ఒక్క వ్యక్తికి ఒక్క ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మాత్రమే, ఒక్క ఈకో ఫ్రెండ్లీ ఆటో రిక్షా మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏమైనా 2-3 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు తీసుకోవాలనుకునే వారు మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన అట్లా తీసుకునే అవకాశం ఉంది. ఒకరి పేరు మీదనే 2-3 ఆటో రిక్షాలు తీసుకోలేరు. అయితే దీనితో పాటు డీజిల్ మరియు పెట్రోల్ ఆటో రిక్షాల కొత్త పర్మిషన్, కొత్త రిజిస్ట్రేషన్ ఆపివేయడం జరిగింది. దానితో పాటు పాత ఆటో రిక్షాల పర్మిట్ ట్రాన్స్ఫర్ కూడా ఆపివేయడమే జరిగింది. కాబట్టి కంప్లీట్ గా డీజిల్ మరియు పెట్రోల్ ఆటో రిక్షాలు హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ ఇక ముందు కూడా కావు. కాబట్టి ఏదైనా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా లేదా ఎల్పిజి సిఎన్జి ఆటో రిక్షాని మాత్రమే మీరు కొనవచ్చు ఇక్కడ ప్రస్తుతానికి. అయితే ఫ్రెండ్స్, ఇవి హైదరాబాద్ లో ఎవరైతే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసము గవర్నమెంట్ తరపున వచ్చిన గుడ్ న్యూస్. అయితే మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.